హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది. ఏపీ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. ఈరోజు ఏపీ టెట్ కానీ డిఎస్సి కానీ అవసరమైన టాపిక్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ క్లాజెస్, స్టడీ ఆఫ్ క్లాజెస్. మీరు చూసే ఉంటారు ప్రీవియస్ పేపర్స్లో చాలా వాటిల్లో ఈ క్లాజెస్ మీద ప్రతి పేపర్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తున్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అసలు క్లాజెస్ గురించి కొద్దిగా మినిమం రూల్స్ ఏవైతే అవసరమో వాటిని డిస్కస్ చేస్తాం ఫస్ట్ పార్ట్లో. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. రూల్స్ కొంత థియరీ పార్ట్ చెప్పిన తర్వాత మరీ ఎక్కువ బోర్ కొట్టేలాగా ఎక్కువ చెప్పను. బ్రీఫ్గా ఏది ఎంతవరకు అవసరమో అంతే చెప్తాను. చెప్పిన తర్వాత ఎంతవరకు మీరు చేయగలరు అనేది టెస్టింగ్కి ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ మీరు గెస్ చేయండి. అది కూడా ఒక ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇస్తాను. అది ఒకసారి గెస్ చేసి మీరు దాని ఆన్సర్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకు అనుకుంటున్నారు, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదనుకుంటున్నారో అది ఆప్షన్ 1, 2, 3, 4 పెట్టాను, ఆ నెంబర్ వేయండి. తర్వాత అది ఎందుకు మీరు కరెక్ట్ అనుకుంటున్నారో రీజన్ కూడా కొంచెం మీరు రాస్తే కామెంట్ బాక్స్లో మీకు అర్థమైంది అనేది నాకు తెలుస్తుంది. అలాగే దీని ఆన్సర్, రైట్ ఆన్సర్ రేపు క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో డెఫినెట్గా దాని ఆన్సర్ చెప్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. అలాగే మరిన్ని బిట్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద స్టడీ ఆఫ్ క్లాజెస్. సెంటెన్స్ అనాలిసిస్ అని కూడా అంటారు దీన్ని, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అని కూడా అంటారు. సో సెంటెన్స్లో ఉండే పార్ట్స్, సబ్జెక్ట్, ప్రెడికేట్ అదొక రకం. ఇందులో ఏంటంటే క్లాజెస్, రకరకాల క్లాజెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ క్లాజెస్ ద సెంటెన్స్ ఆర్ 3 types: సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఓకేనా? సో ముందు క్లాజెస్ తెలుసుకుంటే తర్వాత సెంటెన్స్లోకి వెళ్దాం. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువగా క్లాజెస్ మీద అడుగుతున్నారు. ఐడెంటిఫైయింగ్ ద క్లాజ్, ఓకే, అది అడుగుతారు. కాబట్టి మీకు చూడగానే ఆ ఇచ్చిన క్వశ్చన్లో, అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో కానీ అండర్లైన్ కానీ చేసి ఆ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అని అడగడం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అయితే ఐడెంటిఫై చేయడానికి ఎలా చేయాలనేది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇందులో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కన్నా ఎక్కువగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లాజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. ఓకేనా? లెట్ స్టడీ క్లాజెస్. వాట్ ఆర్ క్లాజెస్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్? అగైన్ అందులో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి జస్ట్ బ్రీఫ్గా నేను మీకు ఈ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, what is a clause? Okay, it's not a clause, it's not a class, it's a clause. Half round lips. Okay, clause, z sound. Look at the definition. A clause is a group of words. First of all, it is a group of words, అర్థం చేసుకోండి, that contains a subject and a finite verb. అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్ కూడా ఉంటుంది. అంటే టెన్స్ని ఇండికేట్ చేసే వెర్బ్ ఫైనైట్ వెర్బ్ అంటే. మరి నాన్ ఫైనైట్ అంటే ఏంటి? వెర్బ్ ఉంటుంది కానీ ఇట్ డస్ నాట్ ఇండికేట్ టెన్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో క్లాజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఉంటాయి, అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అన్లైక్ ఫ్రేజ్, అయితే ఫ్రేజ్కి దీనికి డిఫరెన్స్ కూడా ఇక్కడ చెప్తున్నా. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజ్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫ్రేజ్ అన్న డెఫినేషన్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్సే, క్లాజ్ అన్న గ్రూప్ ఆఫ్ వర్డ్సే. మరి డిఫరెన్స్ తెలియాలి కదా. ఇందులో ఏముంటాయి? క్లాజ్ అయితే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటూ అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. మరి ఫ్రేజ్లో ఏముంటుంది? ఏ క్లాజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్. అంటే ఫ్రేజ్లా కాకుండా, అంటే ఫ్రేజ్కి దీనికి డిఫరెన్స్ చెప్తూ ఫ్రేజ్లో ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్తాను. ఇది ఫ్రేజ్లా కాకుండా, అన్లైక్ ఫ్రేజ్, ఏ క్లాజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్. దానిలో ఉండదంటే దానిలో ఇవి ఉండవు అని అర్థం. ఓకే, దట్ ఈస్ ద క్లాజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. రవి లాఫ్ట్, ఇదొక సెంటెన్స్. రవి లాఫ్ట్, ఇందులో సబ్జెక్ట్ ఏంటి? రవి. అండ్ లాఫ్డ్ ఇస్ ఎ ఫైనైట్ వెర్బ్.
ఎందుకంటే ఇది వెర్బ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని బట్టి టెన్స్ తెలుస్తుంది కదా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, కంటిన్యూస్లో ఉందా అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫైనైట్ వెర్బ్. ఓకే, సబ్జెక్ట్ ఉంది ప్లస్ ఒక ఫైనైట్ వెర్బ్ ఉంది ఇందులో. ఇది చూడండి, వెన్ రవి లాఫ్ట్. ఇదొక డిఫరెంట్ క్లాజెస్ ఇవి. ఓకే, ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్. వెన్ రవి లాఫ్ట్, సబ్జెక్ట్ రవి, అగైన్ ఫైనైట్ వర్బ్ లాఫ్ట్. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వెన్ అనే ఒక వర్డ్ ఉంది. ఓకే, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్లాజ్. వెన్ లేకపోయినా క్లాజే, వెన్ ఉన్నా క్లాజే, వెన్తో సంబంధం లేదు. వెన్ ఎందుకు ఉందో దాంట్లో రకాలేంటో తర్వాత చూద్దాం. మనకి బేసిక్గా వెన్ ఉన్నా, ఇంకొక వర్డ్ ఉన్నా, ఇంకొక వర్డ్ ఉన్నా, ఇందులో ఒక సబ్జెక్ట్ ఉందా లేదా, ఒక వెర్బ్ ఉందా లేదా, ఉంటే అది ఫైనైట్ అవునా కాదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ద మార్నింగ్. ఇది చూడండి, ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ ఎ, ఎందుకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. క్లాజ్ ఎందుకు కాదు ఇది? మరి క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఫ్రేజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఇది ఎందుకు క్లాజ్ కాదు, ఫ్రేజ్ అయింది. ఇది ఎందుకు క్లాజ్ అయింది? ఎందుకు క్లాజ్ అయిందో మనం చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఫ్రేజ్ లో చూడండి, ఇన్ ద మార్నింగ్ లో సబ్జెక్ట్ ఏముంటుంది, ఫైనైట్ వెర్బ్ ఎక్కడుంది? అసలు వెర్బ్ ఉందా ఇందులో? ఇన్ ద మార్నింగ్, ఉదయం. ఇక్కడ ప్రపోజిషన్ ఉంది. ఓకే, మార్నింగ్ అనే ఒక నౌన్ ఉంది. సబ్జెక్ట్ ఉందా, ఫైనైట్ వెర్బ్ ఉందా? రెండు లేవు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఎ ఫ్రేజ్. నెక్స్ట్ వన్, క్లాజ్కి ఫ్రేజ్కి డెఫినేషన్. ఓకే, ఫ్రేజ్, క్లాజ్, నో సబ్జెక్ట్ అండ్ నో ఫైనైట్ వెర్బ్. అంటే ఈ రెండిటికి నో అనేది అప్లై అవుతుంది అనమాట. నో సబ్జెక్ట్, నో ఫైనైట్ వెర్బ్. సబ్జెక్ట్ ఉండదు, ఫైనైట్ వెర్బ్ ఉండదు. ఇక్కడ క్లాజ్కి హ్యాజ్ అ సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్, ఫైనైట్ వెర్బ్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇన్ ద గార్డెన్, ఇన్ ద మార్నింగ్ లాగా ఇన్ ద గార్డెన్ అంటే గార్డెన్ లో, అదొక, ఇందులో సబ్జెక్ట్ లేదు, వెర్బ్ కూడా లేదు. వెన్ హీ అరైవ్డ్, అతను ఎప్పుడైతే వచ్చాడో. హీ సబ్జెక్ట్ ఉంది, అరైవ్డ్ అనే ఒక ఫైనైట్ వెర్బ్, పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది అది. సో ఇది క్లాజ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లంచ్, లంచ్ తర్వాత. ఓకే, లంచ్ తర్వాత, సబ్జెక్ట్ లేదు, నౌన్ ఉంది. నౌన్ వేరు, సబ్జెక్ట్ వేరు. ఓకేనా, ఇందులో నౌన్ ఉంది కానీ సబ్జెక్ట్ కాదు అది. బికాజ్ షీ వాజ్ ఇల్, బికాజ్ షీ వాజ్ ఇల్, షీ సబ్జెక్ట్ ఉంది, వాజ్ అనే వెర్బ్ కూడా ఉంది. అండ్ దట్ వెర్బ్ ఇండికేట్స్ టెన్స్, పాస్ట్ అని. వాజ్ అంటే పాస్ట్ లో వాడతాం కాబట్టి అక్కడ టెన్స్, పాస్ట్ టెన్స్ అనేది తెలియజేస్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట, ఒక ఫ్రేజ్ కి క్లాజ్ కి ఉండే డిఫరెన్స్. బోత్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అదొక్కటే సిమిలారిటీ, పోలిక అదొకటే ఉంటుంది. కానీ డిఫరెన్స్, ఇందులో నో సబ్జెక్ట్, నో ఫైనైట్ వెర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వెర్బ్ కూడా ఉంటుంది. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా రెండేసి ఇచ్చాను. ఎందులోని కూడా సబ్జెక్ట్ కానీ ఫైనైట్ వెర్బ్ కూడా ఉండదు, ఫైనైట్ ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ మీన్స్ దట్ వర్బ్ ఇండికేట్స్ ది టైమ్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ టెన్స్. నెక్స్ట్ వన్, క్లాజుల్లో రకాలు, టైప్స్ ఆఫ్ క్లాజెస్. క్లాజెస్ ఆర్ టూ టైప్స్, బేసికలీ టూ టైప్స్. ఫస్ట్ వన్, ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ క్లాజ్. రెండు రకాలుగా పిలుస్తారు. మీ క్వశ్చన్లో కూడా మెయిన్ క్లాజ్ అని అడగచ్చు, ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు, ఆప్షన్స్లో కూడా మెయిన్ క్లాజ్ అనొచ్చు, లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అనొచ్చు. సో ఈ రెండు ఒకటే అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ ఆర్ మెయిన్ క్లాజ్. ఇండిపెండెంట్ అన్న దాంట్లోనే మనకు తెలుస్తుంది, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఓకే, an independent clause expresses a complete thought. ఆ క్లాస్ చూస్తే ఆ ఐడియా ఒకటి కంప్లీట్గా ఉంటుంది, ఇన్కంప్లీట్గా అనిపించదు మనకు ఆ సెంటెన్స్ చూస్తే, ఆ క్లాజ్ని చూస్తే. అండ్ కెన్ స్టాండ్ ఎలోన్ యాజ్ అ సెంటెన్స్.
ఆ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఏదైతే ఇండిపెండెంట్ క్లాజ్ అనుకున్నామో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సెంటెన్స్. దాని అలా ఒక సెంటెన్స్ లా మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అక్కడ మీనింగ్ కోసం ఇంకొక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్ ఈస్ an independent clause. It does not depend and it gives a complete meaning. Okay, అది మనం అర్థం చేసుకోవాలి. ఇండిపెండెంట్ క్లాజ్ అని మరొకసారి చెప్తున్నాను చూడండి. ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్, పూర్తిగా ఒక ఐడియాని, ఒక ఆలోచనని, ఒక మీనింగ్ని కంప్లీట్గా ఇస్తుంది. అండ్ కెన్ స్టాండ్ ఎలోన్ యాజ్ ఎ సెంటెన్స్, అలా ఇవ్వగలదు కాబట్టి ఇంకొక సెంటెన్స్ కానీ ఒక ఫ్రేజ్ తాలూకా కానీ నీడ్ అయితే దీనికి లేదు. సెకండ్ది డిపెండెంట్ ఆర్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ స్టేటస్ లో సబార్డినేట్, అది ఇండిపెండెంట్ అయితే సబార్డినేట్ ఆధారపడి ఉంటుంది పైన, డిపెండెంట్ ఆధారపడడం. ఎ డిపెండెంట్ క్లాజ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వెర్బ్. దీనికి కూడా సబ్జెక్ట్ వెర్బ్ ఉంటాయి, ఏదైనా క్లాజే కదా, ఇదైనా క్లాజే ఇదైనా క్లాజే. క్లాజ్ ఫీచర్స్ ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. సో దీనికి ఉంటుంది దీనికి ఉంటుంది, ఆ రెండు కామన్. ఎ డిపెండెంట్ క్లాజ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వెర్బ్. కానీ మరి తేడా ఏంటంటే బట్ కెనాట్ స్టాండ్ ఎలోన్, ఒంటరిగా డిపెండ్ అవ్వకుండా ఉండలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాజ్. ఏదైతే మెయిన్ క్లాజ్ ఉందో ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి. ఇట్ కెనాట్ అండ్ ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ ఐడియా ఆర్ కంప్లీట్ మీనింగ్. ఒక డిపెండెంట్ క్లాజ్ని చూస్తే మనకి సెంటెన్స్ కంప్లీట్గా అర్థం కాదు, అంటే ఇన్కంప్లీట్గానే ఉంటుంది, అర్థం అవుతుంది కానీ ఇన్కంప్లీట్ మీనింగ్నే ఇస్తుంది. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలన్నట్టుగానే ఉంటుంది. అలా తెలుసుకోవాలంటే మెయిన్ క్లాజ్ ఉండాలి అక్కడ. మెయిన్ క్లాజ్ ఉంటేనే దీనికి మీనింగ్ కంప్లీట్గా ఉంటుంది. మెయిన్ క్లాజ్ లేకపోతే దీనికి కంప్లీట్ మీనింగ్ ఉండదు. అదే మెయిన్ క్లాజ్ అయితే కంప్లీట్ ఐడియా అది ఇస్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. అది డిఫరెన్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్స్ చూసారా? షీ ఈజ్ రీడింగ్, ఆమె చదువుతోంది. వి వన్ ద మ్యాచ్, మ్యాచ్ గెలిచాం. ఈ రెండు ఒక సెంటెన్స్లే కదా. మెయిన్ క్లాజ్ అంటే ఒక సెంటెన్స్లో చూసుకుంటే ఇది ఒక పార్ట్ అనుకోండి, ఒక సెంటెన్స్లో పార్ట్ అనుకోండి. వి వన్ ద మ్యాచ్ పార్ట్ అయినప్పటికీ ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ మీనింగ్, మేము మ్యాచ్ గెలిచామని. షీ ఈజ్ రీడింగ్, ఇది కూడా ఒక సెంటెన్స్, ఇట్ కెన్ స్టాండ్ యాజ్ ఎ సెంటెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బికాజ్ హీ వాజ్ ఇల్. అంటే అతను అనారోగ్యంగా ఉండడం వల్ల ఏం జరిగింది? కంప్లీట్గా ఉందా మీనింగ్? ఇక్కడ రీజన్ చెప్తోంది ఇక్కడ, బికాజ్ హీ వాజ్ ఇల్, అతను అనారోగ్యంగా ఉండడం వల్ల కామా ఏదో అయింది అక్కడ, రాలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు, చేయలేకపోయాడు ఒక పని, అటెండ్ అవ్వలేకపోయాడు ఒక మీటింగ్కి, ఏదో జరిగి ఉంటుంది, ఇంకొకటి రిజల్ట్ ఏదో ఉంటుంది, రీజన్ ఇది. బట్ ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా మనకి? ఇంకా ఏదో ఉన్నది, ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. ఇది చూడండి, హూ వన్ ద రేస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, క్వశ్చన్ మార్క్ ఉంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్, ఎవరు గెలిచారని. కానీ హూ వన్ ద రేస్ అంటే ఇక్కడ ముందు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది లేకపోతే ఎవరైతే మ్యాచ్ గెలిచారో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే హూ వన్ ద రేస్ అంటే ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్, ఎవరైతే మ్యాచ్ గెలిచారో అని మీనింగ్ వస్తుంది. వాళ్ళకే ఏదో మెడల్ వచ్చిందనో, అవార్డు వచ్చిందనో, ట్రాఫీ వచ్చిందనో ఉంటుంది. ఇంకా సెంటెన్స్ ఉండాలి, ఉంటేనే దీనికి మీనింగ్. దీని మీనింగ్ లేదని చెప్పట్లేదు, ఇట్ హ్యాస్ ఏ మీనింగ్ బట్ ఇట్స్ నాట్ కంప్లీట్. దట్ ఈస్ డిపెండెంట్ క్లాజ్. ఇంకా డిపెండెంట్ క్లాస్ ఆర్ సబార్డినేట్ క్లాస్, దీని సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాము. దాంట్లో మళ్ళీ అగైన్ మనకి 3 types ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ నౌన్ క్లాస్. దేర్ ఆర్ 3 main types. డిపెండెంట్ క్లాసులు మళ్ళీ 3 రకాలు. ఫస్ట్ వన్ నౌన్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ వదిలేయండి, అది కంప్లీట్ ఐడియా ఇస్తుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, ఇట్ కెన్ స్టాండ్ యాజ్ ఎ సెంటెన్స్ ఆన్ ఇట్స్ ఓన్, తనంతట తానుగా ఒక కంప్లీట్ సెంటెన్స్గా నిలబడగలదు, అండ్ దేని మీద డిపెండ్ అవ్వదు. అది అయిపోయింది. ఇప్పుడు డిపెండెంట్ క్లాజుల్లో ఆర్ సబార్డినేట్ క్లాజుల్లో అగైన్ వీ హ్యావ్ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్ క్లాస్. నౌన్ క్లాస్. A noun clause is a subordinate clause. First of all,
మనం గుర్తుపెట్టుకోవాల్సింది నౌన్ క్లాజ్ ఈజ్ అ సబార్డినేట్ క్లాజ్. ఎందుకంటే సబార్డినేట్ క్లాజులోనే ఇది ఒక రకం. ఇట్ ఈస్ అ సబార్డినేట్ క్లాజ్ దట్ ఫంక్షన్స్ యాజ్ అ నౌన్. నౌన్ ఎలాగ పనిచేస్తుందో ఒక సెంటెన్స్ లో ఇది కూడా నౌన్ చేసే పనిని చేస్తుంది, నౌన్ క్లాజ్. బట్ ఇట్ ఈస్ క్లాజ్. ఇంకా దీని ఫంక్షన్స్ ఏంటో చూడండి. ఇట్ ఫంక్షన్స్, నౌన్ గా ఉండడం వల్ల ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉండి నౌన్ గా ఉండడం వల్ల సబ్జెక్ట్ గా అంటే ఒక సెంటెన్స్ కి కర్తగా ఉపయోగపడుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా నౌన్ క్లాజ్ ఉండొచ్చు. కాంప్లిమెంట్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ గా ఎక్కడ ఉందో చూడండి. వాట్ షీ సెడ్ ఈజ్ ట్రూ. ఈజ్ ట్రూ అనేది ఇది వెర్బ్. ఓకే, సబ్జెక్ట్ మనకు కావాలి. సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి కదా. ఇప్పుడు వెర్బ్ ఉంది మనకి. సబ్జెక్ట్ ఏంటి? షీ ఈజ్ ట్రూ అనా, వాట్ ఈజ్ ట్రూ అనా? ఏది ఇక్కడ సబ్జెక్ట్? ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ సబ్జెక్ట్. వాట్ షీ సెడ్ ఈజ్ ట్రూ. ఏంటి నిజం అక్కడ? ఆమె చెప్పింది నిజం. ఏదైతే ఆమె చెప్పిందో అది నిజం. అంటే ఇక్కడ ఏది నిజం? వెర్బ్ని పట్టుకుని క్వశ్చన్ వేస్తే ఏంటి వస్తుంది అక్కడ? ఓకే, సబ్జెక్ట్ వాట్ షీ సెడ్. ఇదంతా కూడా సబ్జెక్టే. అండ్ ఇట్ ఈస్ నౌన్ క్లాజ్. ఎందుకంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది అది. ఆమె చెప్పిందే నిజం. సో ఇట్ ఫంక్షన్స్ హియర్ యాజ్ అ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది ఫ్రేజ్ అంతా. ఈ ఫ్రేజ్ విచ్ ఇస్ కాల్డ్ క్లాజ్. ఎందుకు క్లాజ్ అన్నాము? షీ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ కూడా ఉంది, ఫైనైట్ వెర్బ్. అది కూడా ఇంతకు ముందే చెప్పేసింది. ఆమె ఏదైతే చెప్పేసిందో అది నిజమే అని ఇప్పుడు అనుకుంటున్నాం. సో చెప్పడం జరిగిపోయింది అనేది ఎందులో తెలుస్తుంది? సెడ్ వల్ల తెలుస్తుంది. ఎవరు చెప్పారు? షీ. ఏం చెప్పిందో ఇప్పుడు తెలుస్తుంది నిజమని. ఓకే, ఇంకా ఆబ్జెక్ట్ లోకి వస్తే ఐ నో. ఆబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది? నో వెర్బ్ని పట్టుకుని క్వశ్చన్ వేస్తే వాట్ అని ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆబ్జెక్ట్. నాకు తెలుసు. ఏంటి తెలుసు? వేర్ హీ లివ్స్. అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. సో నాకు తెలుసు సబ్జెక్టు వెర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ? ఏంటి తెలుసు? ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసు. అంటే ఇదంతా కూడా ఆబ్జెక్టే. వేర్ హీ లివ్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్, ఇది నౌన్ ఫ్రేజ్. ఓకే, జనరల్ గా ఐ నో హిజ్ నేమ్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. అది నౌనే కదా. ఇక్కడేంటి? ఇదంతా నౌనే. ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. కాంప్లిమెంట్. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ హీ ఈజ్ ఆబ్సెంట్. ప్రాబ్లం ఏంటంటే హీ ఈజ్ ఆబ్సెంట్. అదే ప్రాబ్లం అక్కడ. సో దట్ హీ ఈజ్ ఆబ్సెంట్ అనేది ఇక్కడ నౌన్ క్లాజ్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్. It depends on whether he agrees. It depends on whether he agrees. అతను ఒప్పుకుంటాడా అనే దాని మీద డిపెండ్ అయ్యింది. అంటే ఇట్ డిపెండ్స్ అనేది బేసిక్గా మెయిన్ క్లాజ్. ఇట్ డిపెండ్స్, సబ్జెక్ట్, వెర్బ్, ఫైనైట్ వెర్బ్, ప్రెజెంట్ టెన్స్ అని తెలుస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని. అయితే దేని మీద డిపెండ్ అయ్యింది? ఆన్ వెదర్ హీ అగ్రీస్. అతను ఒప్పుకుంటాడా అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ వెదర్ హీ అగ్రీస్ అనేది నౌన్ క్లాజ్. ఓకే, ఇందులో కూడా సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. అంటే ఇది ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తోంది. అలాగే కాంప్లిమెంట్ గా ఉంది. ఇక్కడ ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంట్. ఓకే, కాంప్లిమెంట్ స్థానంలో ఉన్నది. కాంప్లిమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్. ఆన్ అనే దానికి, ఈ ప్రపోజిషన్ కి ఇది ఆబ్జెక్ట్ గా ఉందన్నమాట. దేని మీద ఆధారపడిందంటే దాని మీద. ఏమిటి దాని మీద అంటే అతను ఒప్పుకుంటాడా అనే దాని మీద ఆధారపడింది. ఇక్కడున్న ప్రపోజిషన్ కి అది ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. ఇలాగా మనకి నౌన్ క్లాజ్ అనేది ఇట్ ఈస్ ఎ సబార్డినేట్ క్లాజ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్. ఇందులో సబ్జెక్ట్ గా, ఆబ్జెక్ట్ గా, కాంప్లిమెంట్ గా, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్, ఈ 4 రకాల రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట సెంటెన్స్లో. దానికి ఎగ్జాంపుల్ వాట్ షీ సెడ్ ఈజ్ ట్రూ, ఐ నో వేర్ హీ లివ్స్,
The problem is that he is absent. It depends on whether he agrees. Okay. Next one, adjective clause. దీన్నే రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటారు. అడ్జెక్టివ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్. ఓకే, ఈ రెండు ఒకటే. An adjective clause modifies a noun or pronoun, just like adjective. Adjective అదే కదా చేస్తుంది. It modifies a noun or a pronoun. Adjective clause also modifies a noun or a pronoun. And this adjective clause is introduced by the words who, whom, whose, which, that, where, when, why. ఇవి ఉంటే మనం రిలేటివ్ క్లాజ్ అని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు సెంటెన్స్లో ఇవి ఉంటే. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి అడ్జెక్టివ్ క్లాజ్కి. ద బాయ్ హూ వన్ ద రేస్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఇచ్చింది అడ్జెక్టివ్ క్లాజ్. ఓకే, ద బాయ్ అంటే అబ్బాయి. ఎవరు అబ్బాయి? హూ వన్ ద రేస్, ఎవరైతే రేస్ గెలిచాడో, ఈజ్ మై బ్రదర్, మా బ్రదర్. అంటే రేస్ గెలిచిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మా బ్రదర్. ఇప్పుడు చూడండి, ఇది హూ వన్ ద రేస్ తీస్తామనుకోండి, ద బాయ్ ఈజ్ మై బ్రదర్, కంప్లీట్ సెంటెన్స్. బట్ ఇక్కడ ఆ బాయ్ ఎవరనేది మనకి ఎక్స్ట్రా డీటెయిల్స్. హూ వన్ ద రేస్, ఎవరు అబ్బాయి అనేది ఆ అబ్బాయి గురించి చెప్పేదే అడ్జెక్టివ్ క్లాస్. ఇక్కడ మరి సబ్జెక్ట్ లో ఉన్న నౌన్ గురించి చెప్తోంది అది. ఇట్ మోడిఫైస్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ అని ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న బాయ్ అనే నౌన్ ని అది మోడిఫై, ఎవరు ఆ బాయ్ అనేది చెప్తోంది. ఎవరు? హూ వన్ ద రేస్ ఈజ్ మై బ్రదర్. మీరు ఇలా ద బాయ్ ఈజ్ మై బ్రదర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెంటెన్స్ ఇలా ఇచ్చి ఐడెంటిఫై చేయమంటే నౌన్ తర్వాత ఉన్నటువంటి హూతో స్టార్ట్ అయిన పార్ట్ హూ వన్ ద రేస్ అనేది అడ్జెక్టివ్ క్లాజ్ అని లేదా రిలేటివ్ క్లాజ్ అని మీరు గుర్తించవచ్చు. ద బుక్ దట్ ఐ బాట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ కూడా దట్ ఐ బాట్. ద బుక్, విచ్ బుక్? దట్ ఐ బాట్, నేను కొన్నది. అన్ని బుక్స్, ఏదో ఒక బుక్ కాదు, అక్కడ స్పెసిఫిక్ గా ద బుక్ దట్ ఐ బాట్, నేను కొన్న బుక్, ఈజ్ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనది. ద బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనొచ్చు, అది కూడా ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఇట్స్ మీనింగ్, ఎందుకంటే అది మెయిన్ క్లాజ్. ఇక్కడ ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. దట్ ఐ బాట్ అంటే ఇన్కంప్లీట్ మీనింగ్, ద బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటే కంప్లీట్ మీనింగ్. సో అది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ బుక్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దట్ ఐ బాట్ అనేది ఏ బుక్ అయితే నేను కొన్నానో ఆ బుక్ చాలా ఖరీదైనది అని చెప్తోంది. అవి ఎగ్జాంపుల్స్. ద మ్యాన్ హూ ఈజ్ వాకింగ్ ఈజ్ మై ఫాదర్. ఇలాగ ఎగ్జాంపుల్స్ మనమే. ద మ్యాన్ హూ ఈజ్ వాకింగ్, లేదా ద బాయ్ హూ ఈజ్ సింగింగ్ ఈజ్ మై బ్రదర్, ద గర్ల్ హూ ఈజ్ డాన్సింగ్ ఈజ్ మై డాటర్. అలాగా గర్ల్ గురించి మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అక్కడ అడ్జెక్టివ్ క్లాజ్ అన్నమాట. టైప్స్ ఆఫ్, ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ రిలేటివ్ క్లాజెస్, ఇందులో కూడా రకాలు ఉన్నాయి. ఏంటంటే రెండు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ అంటే ఎసెన్షియల్ అన్నమాట, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాన్ డిఫైనింగ్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవి ఏంటో చూద్దాం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, ఇట్ గివ్స్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఇది. అండ్ ఇట్ యూజెస్ హూ, విచ్, దట్ ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా మరి రిలేటివ్ క్లాజే కదా. ఓకే, ఆ వర్డ్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది కూడా, హూ, విచ్, దట్. ఇంకొకటి చూడగానే మీరు గుర్తుపడడానికి ఏంటంటే నో కామాస్. ఆ సెంటెన్స్ లో మనం ఏదైతే మీకు ఐడెంటిఫై చేయమని ఇస్తారో ఆ సెంటెన్స్ లో కామాలు ఉండవు, నో కామాస్. మీనింగ్ చేంజెస్ ఇఫ్ రిమూవ్డ్, ఒకవేళ తీసేస్తే ఆ క్లాజ్ ని మీనింగ్ మారిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ద ఎగ్జామ్ రిసీవ్డ్ సర్టిఫికెట్స్. పాస్ అయిన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అందరూ సర్టిఫికెట్స్ తీసుకున్నట్టు ఎందుకు తీసుకున్నారు? అక్కడ
కంప్లీట్గా మీనింగ్ ఉండదు. కాబట్టి ద స్టూడెంట్స్ హూ పాస్ ది ఎగ్జామ్ రిసీవ్డ్ ది సర్టిఫికేట్స్. ఓకే, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇంకా నాన్ డిఫైనింగ్ అంటే గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఆ సెంటెన్స్లో అది లేకపోయినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఇట్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. యూజెస్ హూ, హూమ్, హూజ్, విచ్ అనే వర్డ్స్తో అది స్టార్ట్ అవుతుంది. యూజెస్ కామాస్, ఇది కూడా చూడగానే గుర్తుపడడానికి ఒక టిప్ అనమాట. కామాస్ ఉంటాయి. ఈ క్లాజ్కి ముందు కామా ఉంటుంది, క్లాజ్ తర్వాత కూడా కామా ఉంటుంది. మీనింగ్ రిమైన్స్ సేమ్ ఇఫ్ రిమూవ్డ్. ఒకవేళ ఈ క్లాజ్ తీసేసిన ఆ అర్థం అలాగే ఉంటుంది, మారిపోదు. ఎగ్జాంపుల్ చూడండి, రాహుల్ కామా హూ పాస్డ్ ది ఎగ్జామ్ కామా. ఇక్కడ హూ పాస్డ్ ది ఎగ్జామ్ అన్నది అక్కడ రిలేటివ్ క్లాజ్. రిసీవ్డ్ సర్టిఫికెట్. మీకు సెంటెన్స్ చూడగానే కామాలు ఉంటాయని చెప్పాం కదా. హూ పాస్డ్ ది ఎగ్జామ్ అనేది మనకి క్లాజ్ అయితే, రిలేటివ్ క్లాజ్ అయితే, దీనికి ముందు కామా అంటే నౌన్ తర్వాత కామా ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత కామా ఉంటుంది. అలాగే అంటే ఈ క్లాజ్కి ముందు కామా ఉంటుంది, తర్వాత వెనక్కి కామా ఉంటుంది. రిసీవ్డ్ సర్టిఫికెట్. ఇక్కడ ఏంటి, సపోజ్ ఇది తీసేసిన మీనింగ్ మారదని ఉంది కదా. రాహుల్ రిసీవ్డ్ సర్టిఫికెట్, రాహుల్కి సర్టిఫికెట్ వచ్చింది. ఓకే, రాహుల్ హూ పాస్డ్ ది ఎగ్జామ్, ఎగ్జామ్ పాస్, ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యాడో ఆ రాహుల్కి సర్టిఫికెట్ వచ్చింది. సో అది లేకపోయినా మీనింగ్ కంప్లీట్గా ఇస్తుంది. అలాగే కామాస్ ఉంటాయి, ఇది హూ, హూమ్, హూజ్, విచ్ అనే వాటితో వస్తుంది. అండ్ బేసికలీ ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ గివ్స్ ద ఎసెన్షియల్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అది డిఫైనింగ్. నాన్ డిఫైనింగ్ ఈ రెండు కూడా రిలేటివ్ క్లాజ్లే ఆర్ యాడ్జెక్టివ్ క్లాజ్లే, అందులో తేడా ఏం లేదు. చిన్న డిఫరెన్స్ ఉండడం వల్ల డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ అని పెట్టాము. అది అడుగుతారు కూడా, దీని మీద బేస్ అయిన క్వశ్చన్స్ కూడా పేపర్స్లో వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అన్ యాడ్వర్బ్ క్లాజ్. ఫస్ట్ వన్ ఏంటి, నౌన్ క్లాజ్. సెకండ్ యాడ్జెక్టివ్ క్లాజ్. థర్డ్ వన్ యాడ్వర్బ్ క్లాజ్. ఓకే, అన్ యాడ్వర్బ్ క్లాజ్ మోడిఫైస్ ఎ వెర్బ్, అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. మూడిట్లో దేనైనా మోడిఫై చేస్తుంది. ఓకే, నౌన్గా వెర్బ్ని, అడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఇట్ టెల్స్ అస్, ఏం చెప్తుంది ఇది, వెన్ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితిలో, అండర్ వాట్ కండిషన్ అంటే ఏ పరిస్థితిలో, డెస్పైట్ అయినప్పటికీ, వాట్ పర్పస్ ఏ పర్పస్ కోసం. ఇలాగా వీటి గురించి ఈ వర్డ్స్తో స్టార్ట్ అవుతూ వీటి గురించి చెప్తూ ఉంటుంది యాడ్వర్బ్ క్లాజ్. ఓకే, ఇట్ మోడిఫైస్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఇక్కడ నేను ఒక్కొక్క యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం, టైం ఇవే రాశాను, పర్పస్ రాశాను అనమాట. ఏది టైప్కి చివరిన ఉన్నదే రాశాను. ఇవన్నిటికీ కూడా కామన్గా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అని, రీజన్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, నాకు ప్లేస్ కన్స్ట్రెయింట్ ఉండడం వల్ల అది కంప్లీట్గా పెట్టలేదు. సో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము ఏ వర్డ్స్తో మనకి వస్తుంది, ఇంట్రడ్యూస్ అవుతుంది అని స్టార్ట్ అవుతుంది అంటే వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, అంటిల్, యాజ్ సూన్ యాజ్. ఇవన్నీ కూడా టైంని ఇండికేట్ చేసే వర్డ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి పెట్టాను, వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్. వెన్ ద బెల్ ర్యాంగ్, ఎప్పుడైతే బెల్ మోగిందో, ఇన్కంప్లీట్ కదా మీనింగ్. ద స్టూడెంట్స్ లెఫ్ట్, స్టూడెంట్స్ అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇది మళ్ళీ కంప్లీట్ ఇక్కడ, ఇది మెయిన్ క్లాజ్, ఇక్కడ ఇది సబార్డినేట్ క్లాజ్ అండ్ దట్ ఈస్ యాడ్వర్బ్ క్లాజ్. టైంని, టైం అంటే వాచ్లో చూపించే టైం కాదు, ఏ టైంలో, ఎలాంటి టైంలో వాళ్ళు వెళ్ళారంటే బెల్ రింగ్ అయినప్పుడు వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు, బెల్ రింగ్ అయినప్పుడు వెళ్ళారు. అది టైంని ఇండికేట్ చేస్తుంది. ఇంకా ప్లేస్, వేర్, వేరెవర్. ఓకే, సిట్ వేరెవర్ యూ లైక్, గో వేరెవర్ యూ వాంట్. ఓకే, అవి ప్లేస్ని ఇండికేట్ చేసే వర్డ్స్, వేర్, వేరెవర్. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్, కాజ్ అని తెలియజేస్తుంది, కారణం ఏంటి. బికాజ్, సిన్స్, యాజ్. మనకి ఎగ్జాంపుల్స్లో బికాజ్ వచ్చింది, బికాజ్ హీ వాజ్ ఇల్. ఓకే,
He is absent because he is ill. More students are absent due to, because of bad weather. Because of bad weather. ఇలాగా because, since, as ఈ మూడు కూడా ఉంటే అది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. మీరు ఎందుకు రాశానంటే ఈ వర్డ్స్ ఉంటే మీరు ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఐడెంటిఫై చేయడానికి వీలుగా. ఎప్పుడు అని తెలియజేసేదే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము. ఎక్కడ ప్లేస్ని తెలియజేసేదే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. అలాగే ఒక బికాజ్, సిన్స్, యాజ్ ఉంటే అవి రీజన్ తెలియజేస్తాయి కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. షీ స్టేడ్ హోమ్ బికాజ్ షీ వాజ్ ఇల్. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. షీ స్టేడ్ హోమ్ బికాజ్ షీ వాజ్ ఇల్. ఇంటి దగ్గర ఉండిపోయింది ఎందుకంటే తనకి బాగోలేదు. ఆమె ఇంటి దగ్గర ఉండిపోయింది ఎందుకంటే షీ వాజ్ ఇల్, బాగోలేదు. ఇంకా ఫోర్త్ వన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషన్ ఉంటుంది ఆ సెంటెన్స్ లో. ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, ఇన్ కేస్. ఓకే, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. కండిషనే కదా. కండిషన్ ఏంటి? ఇఫ్ యూ స్టడీ, నువ్వు చదివితే యూ విల్ పాస్, నువ్వు పాస్ అవుతావు. నువ్వు పాస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? నువ్వు చదవాలి. అందుకే దీనికి కండిషన్ అంటారు. ఇఫ్ యూ స్టడీ యూ విల్, ఇది ఇఫ్ క్లాజుల్లో కూడా మనకు వస్తుంది. ఓకే, టైప్ 1 కండిషన్ ఇది. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. అన్లెస్, అన్లెస్ అంటే నెగిటివ్, నువ్వు చదవకపోతే నువ్వు పాస్ అవ్వవు. ఓకే, అన్లెస్ యూ స్టడీ యూ కాంట్ పాస్, యూ వోంట్ పాస్. ప్రొవైడెడ్ దట్, యూ కెన్ కమ్ టు ద పార్టీ ప్రొవైడెడ్ దట్ యూ కమ్ విత్ విత్ అ ఫ్రెండ్. అలా ఒక కండిషన్ అనమాట. నువ్వు రావచ్చు కానీ కండిషన్ ఏంటి? ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ టు అటెండ్ విత్ అ ఫ్రెండ్. అలాగే ఇన్ కేస్. ఓకే, ఇవన్నీ కూడా కండిషన్ తెలియజేసే వర్డ్స్. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ కి ఇవి ముందు వాడతారు ఆ వర్డ్స్. నెక్స్ట్ పర్పస్. సో దట్, ఒక ప్రయోజనాన్ని బట్టి, ప్రయోజనాన్ని తెలియజేసేటప్పుడు ఇవి వాడతాం. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. సో దట్, ఇన్ ఆర్డర్ దట్ ఉంటే అవి పర్పస్ అని అర్థం చేసుకోవాలి. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ సక్సీడ్. చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు అంటే దట్ హీ కుడ్ సక్సీడ్, పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయేటంత కష్టపడ్డాడు అనమాట. పాస్ అవడానికి ఎంత పడాలో అంత కష్టపడ్డాడు. అది సో దట్. సో ఇది ప్రయోజనమే కదా మరి. అక్కడ పాస్ అవడం అనేది ప్రయోజనం. దానికోసం వాడినటువంటి వర్డ్స్ ఇవి. సో దట్. ఓకే, హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ సక్సీడ్. ఎందుకంటే అతను పాస్ అవ్వాలి. నెక్స్ట్ రిజల్ట్. ఇక్కడ సో దట్, సచ్ దట్. చూడండి ఇక్కడ ఒకసారి ఈ రెండింటి మధ్యన తేడా చూడండి. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ సక్సీడ్. చాలా కష్టపడ్డాడు. సో దట్ అంటే ఎందుకంటే హీ కుడ్ సక్సీడ్, పాస్ అవడం కోసం చాలా కష్టపడ్డాడు. ఇక్కడ చూడండి సోకి దట్కి మధ్యలో డాట్స్ ఉన్నాయి. ఈ రెండో పక్క పక్కన వాడరు, మధ్యలో వర్డ్స్ ఉంటాయి చూడండి. హీ వాజ్ సో టయర్డ్ దట్ హీ స్లెప్ట్ ఇమీడియట్లీ. అతను ఎంత అలసిపోయాడంటే దట్ హీ స్లెప్ట్ ఇమీడియట్లీ, వెంటనే నిద్రపోయాడు. సో టయర్డ్, హీ వాజ్ సో టయర్డ్ దట్ హీ స్లెప్ట్ ఇమీడియట్లీ. ఓకే, నెక్స్ట్ కన్సెషన్. ఇంట్రడ్యూస్డ్ బై ఆల్దో, దో, ఈవెన్ దో. అయినప్పటికీ అనే మీనింగ్ ఆల్మోస్ట్ 3 కూడా అలాగే ఇస్తాయి. అయినప్పటికీ, అయినను. ఓకే, అలాగా. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ. వి ప్లేడ్, దో కూడా ఉపయోగించి దో ఇట్ వాజ్ రైనింగ్ వి ప్లేడ్. ఈవెన్ దో వి వర్ లేట్. ఇంకొక ఎగ్జాంపుల్. ఈవెన్ దో చెప్తున్నా. ఈవెన్ దో వి వర్ లేట్ వి కుడ్ క్యాచ్ ద ట్రైన్. ఓకే, అలా కూడా ఈ 3 ఒకే మీనింగ్ లో వాడచ్చు. బట్ ఈ 3 కూడా యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ ని ఇండికేట్ చేస్తాయి. ఈ 3 ఉంటే మనం అలాగ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కంపారిజన్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై దాన్, యాజ్. ఓకే, పోల్చడం అనమాట. షీ సింగ్స్ బెటర్ దాన్ ఐ డూ. ఇక్కడ పోలిక కదా. షీ సింగ్స్ బెటర్ దాన్ ఐ డూ అంటే షీకి ఐకి మధ్య కంపారిజన్. ఇక్కడ ఆ కంపారిజన్ దేంతో వచ్చింది? దాన్. బెటర్ దాన్ ఐ డూ, దాన్ ఐ డూ, దాంతో వచ్చింది అది.
ఇక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అని మనం అర్థం చేసుకోవాలి. దాన్, యాజ్. ఓకే. 9th one, manner, adverb clause of manner, and it is introduced by as if, as though. Okay. He behaved as if he knew everything. యాజ్ ఇఫ్ అంటే ఏదో తనకి ఎంతో తెలుసున్నట్లుగా, అన్ని తెలుసున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే నిజం తెలియదని వీళ్ళకి తెలుసు, ఏమి తెలియదని అనుకుంటున్న టైంలో మాట్లాడితే ఒపీనియన్ అలా ఉంటుంది అనమాట. హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్. అతని ప్రవర్తన ఎలా ఉందంటే యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్, అతనికి అన్ని తెలుసున్నట్లుగానే మాట్లాడుతున్నారు అని. సో యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్, తెలుసున్నట్లుగానే మాట్లాడడం అనేది ఇక్కడ ఉంది మనకి. హీ ప్రవర్తించడం అనేది ఇక్కడ ఉంది. హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్, అతని ప్రవర్తన వల్ల అతనికి అన్ని తెలుసున్నట్లుగా అనిపిస్తోంది అని. ఇవి మేనర్ అన్నమాట. యాడ్వర్బ్ క్లాజెస్ ఆఫ్ మేనర్ ఇంట్రడ్యూస్డ్ బై as if and as though. ఇప్పుడు ఇవి అన్ని కూడా నేను టైప్స్ ఆఫ్, వాట్ ఈజ్ ఎ క్లాజ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్లాజెస్? 3 టైప్స్ ఉంటాయి. ఓకే. క్లాజ్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది. ఓకే. ఫ్రేజ్ అంటే ఉండదు. ఓకే. టైప్స్ ఆఫ్ క్లాజెస్లో డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, అండ్ subordinate clause or dependent clause, it gives incomplete meaning. Main clause gives complete meaning. Okay. Dependent clauses are 3 types: noun clause, adjective clause, and third one is adverbial clause. Okay. Second one, adjectival clause, is again 2 types: defining and non-defining. Adverbial clauses are 9 types, basing on the time, place, purpose, condition, etc. Okay. This is the conclusion of the theory. నేను చాలా 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 బ్రీఫ్ చేశాను. ఇవన్నీ డీటెయిల్డ్ క్లాసులు తీసుకుంటే ఒక్కొక్క క్లాస్కి మనకి ఖచ్చితంగా ఒక 2-3 క్లాసులు ప్రాక్టీస్ సెషన్స్తో కలిపి అవుతాయి. బట్ మనకి ఎగ్జామ్ వరకు ఎంత అవసరమో అంతే తీసుకుని చాలా చాలా కుదించి బ్రీఫ్గా నేను ఒక 6 to 7 స్లైడ్స్లో పెట్టడం జరిగింది. సో మెయిన్ పాయింట్ మీకు రిఫరెన్స్కి ఈజీగా ఉంటుందని తక్కువ ఇన్ఫర్మేషన్, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బట్ బ్రీఫ్గా ఇచ్చాను అనమాట. కుదించి మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు అర్థమైందో ఒకసారి చూసి వదిలేయకుండా మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండండి వీడియో. అర్థం కాని చోట పాజ్ చేసుకొని చూడండి. చూసిన తర్వాత మీకు మళ్ళీ అది బాగా అర్థమవుతుంది, తెలిసిన వాళ్ళకి రివైజ్ అవుతుంది. అయితే ఇవాళ నేనేంటంటే దీని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను ఇవాళ చేయటం లేదు, ఎందుకంటే ఇది ముందు బాగా అర్థం అవ్వాలంటే మరొకసారి మీరు వినాలి. ఫస్ట్ టైం విన్నాక మరొకసారి వినండి. ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తాను నేను. ఆ క్వశ్చన్కి ఫస్ట్ అది టెస్టే అనుకోండి, ప్రాక్టీస్ అనుకోండి. యూ కెన్ గెస్ ద ఆన్సర్ బై రిఫరింగ్ టు ఆల్ దీస్ పాయింట్స్. గెస్ చేసి మీరు ఆప్షన్ ఏది రైట్ అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు తెలుగులో పెట్టినా పర్వాలేదు. ఓకే. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏదనేది నెంబర్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్లో నేను 1, 2, 3, 4 ఇచ్చాను. ఏది మీరు కరెక్ట్ అనుకుంటే ఆ నెంబర్ పెట్టండి. ప్లస్ అది మీరు ఎందుకు అనుకుంటున్నారో ఆ రీజన్ కూడా పెట్టండి. పెడితే మీకు అర్థమైంది అనేది నాకు తెలుస్తుంది. దీని ఆన్సర్ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తూ మరొక 10 ప్రాక్టీస్ బిట్స్, అంటే అవి కూడా పేపర్స్లో వచ్చినవే తీసుకుని వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు పేపర్లో వచ్చింది ఏంటి, వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఓకే, ఐడెంటిఫై చేయమంటున్నారా, ఓకే, రిలేటివ్ ప్రొనౌన్ ఐడెంటిఫై చేయమంటున్నారా, రిలేటివ్ క్లాజ్ ఐడెంటిఫై చేయమంటున్నారా, జెరండ్ ఐడెంటిఫై చేయమంటున్నారా, జెరండ్ ఫ్రేజా, అది పార్టిసిపల్ ఫ్రేజా, ఇలాంటివన్నీ డిఫరెంట్ టాపిక్స్ మీద దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి మనం డీల్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ వీటన్నిటి మీద కూడా మంచి గ్రిప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చెప్తాను చూడండి ఏం చేయాలో. ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్ క్లాజ్.
దట్ కెన్ రీప్లేస్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. అది క్వశ్చన్ అర్థం చేసుకుని మరొకసారి. ఐడెంటిఫై ది యాడ్జెక్టివ్ క్లాజ్. మనం చేయవలసింది ఏంటంటే యాడ్జెక్టివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి. అది బేసిక్గా చేయవలసింది. అది ఎలాంటిది? అది దట్ కెన్ రీప్లేస్ ది అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఇందులో అండర్లైన్డ్ పార్ట్ ఒకటి ఉంది, దాన్ని రీప్లేస్ చేయగలిగే యాడ్జెక్టివ్ క్లాజ్. దీన్ని రీప్లేస్ చేయాలి, అది యాడ్జెక్టివ్ క్లాజ్ అయి ఉండాలి. దాన్ని అది ఏ సెంటెన్స్లో ఉన్నదో కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయాలి. సెంటెన్సెస్ చూడండి. దే విజిటెడ్ విలేజ్ విత్ నో వన్ లివింగ్ దేర్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే దే విజిటెడ్ ఏ విలేజ్ వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్ అనేది వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్. ఓకే, ఇందులో దీన్ని రీప్లేస్ చేస్తూ ఏది వాడచ్చు అనేది, అది కూడా ఎలాంటిది ఉండాలి? యాడ్జెక్టివ్ క్లాజ్ అయి ఉండాలి. దీన్ని రీప్లేస్ చేయగలగాలి, మీనింగ్ మారకుండా ఉండాలి. దాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. దే విజిటెడ్ ఏ విలేజ్ వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్ అనే సెంటెన్స్. వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్ బదులుగా మనం ఏది వాడచ్చో ఆ యాడ్జెక్టివ్ క్లాజ్ ఏది ఉందో ఇందులో మనం గుర్తుపట్టాలి. ద విజిటెడ్ విలేజ్ విత్ నో వన్ లివింగ్ దేర్. దే హూ విజిటెడ్ ఏ విలేజ్ వితౌట్ ఎనీ ఇన్హాబిటెంట్స్. They visited a village where there were no inhabitants. They visited village with no inhabitants. ఇప్పుడు మీరు యాడ్జెక్టివ్ క్లాజ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది యాడ్జెక్టివ్ క్లాజ్ తాలూకా లక్షణాలు ఏంటి, దాని ప్రకారం ఎందులో ఉంది కరెక్ట్గా యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది మీరు జాగ్రత్తగా ఒకసారి రిఫర్ చేసే యాడ్జెక్టివ్ క్లాజ్ని మీరు ఆన్సర్ని గుర్తించాలి. అసలు క్లాజ్ తాలూకా లక్షణాలు ఉండాలి, అగైన్ యాడ్వర్బ్ క్లాజ్ లక్షణాలు కూడా ఉండాలి. సో క్లాజ్ మీనింగ్ కూడా ఒకసారి చూసుకోండి, యాడ్జెక్టివ్ క్లాజ్ డెఫినేషన్ కూడా ఒకసారి చూసుకోండి. దెన్ యూ కెన్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? ఆన్సర్ ఈస్ లెఫ్ట్ టు యూ అండ్ యూ కెన్ ఆన్సర్ ఇట్ అండ్ టైప్ ఇన్ ది కామెంట్ బాక్స్ ఫర్ ష్యూర్. చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చేస్తే నాకు తెలుస్తుంది అర్థమైందా లేదా అనేది. అవసరమైతే మరొకసారి తీసుకుంటాను విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. మరొకసారి మీకు ఎక్కడ ఏ పాయింట్లో మీకు డౌట్ ఉందో అదన్నా పెట్టండి. ఏ క్లాజ్లో డౌట్ ఉందో చెప్తే ఆ క్లాజ్లో అదొక్కటి విడిగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను. తర్వాత మనం ప్రీవియస్ క్వశ్చన్స్కి మూవ్ ఆన్ అవుదాం. ఇది మీరు ఎక్కువ మంది మాకు అర్థమైంది అని మీరు ఆన్సర్ కరెక్ట్గా లేకపోయినా అర్థమైంది అంటే, లేదా ఆన్సర్ ఎక్కువ మంది తప్పు పెట్టారు అనుకోండి, నేను మళ్ళీ చెప్పాలని నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను మరొకసారి ఆ పర్టికులర్ ఈ యాడ్జెక్టివ్ క్లాస్ మీద మరొక క్లాస్ నేను తీసుకుంటాను, కంప్లీట్ సెషన్. సో ఇఫ్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్, ఐ విల్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్. ఓకేనా? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై రిక్వెస్ట్. సో మీకు అండర్స్టాండ్ అయినా కూడా ఎస్ అని పెట్టండి, ఆన్సర్ పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ జస్ట్ మెంట్ ఫర్ ఏపీటెట్ ఆర్ డిఎస్సి, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అసలు ఇంగ్లీష్ గ్రామర్లోనే సెంటెన్స్ అనాలిసిస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఐ మీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సాలిడ్ ఇట్ ఈస్. సో ఇది తెలుసుకుంటే ఎక్కువగా మనకి ఇంగ్లీష్లో బాగానే చేయగలుగుతాం అనమాట. ఓకే, ఆన్సర్ బాగానే చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నేను చెప్పింది నచ్చింది అనేది. సో చూసి వదిలేయకుండా లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో బిట్లు చూసినా సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్గా ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.